సుహాస్ నుంచి ఓ సినిమా వస్తుందంటే ఖచ్చితంగా కంటెంట్ ఉంటుందనే నమ్మకం. తను ఎంచుకున్న కథలో ఈ నమ్మకాన్ని ఇచ్చాయి. ఇప్పుడు ప్రసన్న వదనంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సుహాస్. సుకుమార్ శిష్యుడు అర్జున్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ప్రమోషనల్ కంటెంట్ ఆసక్తిని పెంచాయి. ఫేస్ బ్లైండ్నెస్ కాన్సెప్ట్ క్యూరియాసిటీని కలిగించింది. మరి ఇంత బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించిందో లేదో చూద్దాం. ఇక కథ విషయానికి వస్తే, సుహాస్ ఓ ఎఫ్ఎం స్టేషన్లో పనిచేస్తుంటాడు. తనకి ఓ ఇంత జబ్బు ఉంది. తను మొహాల్ని గుర్తించలేడు. ఓ యాక్సిడెంట్ కారణంగా తలకు గట్టిగా దెబ్బ తగలడంతో తనకి ఫేస్ బ్లైండ్నెస్ అనే డిజార్డర్ వస్తుంది. యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత మామూలు జీవితాన్ని గడుపుతున్న సూర్య ఓ రోజు సాయి శ్వేత అనే అమ్మాయిని ఓ దుండగుడు లారీ కింద తోసేసి చంపడం చూస్తాడు. తనకి ఫేస్ బ్లైండ్నెస్ ఉండడం కారణంగా ఆ తోసిన వ్యక్తి ఎవరో గుర్తుపట్టలేడు. అయితే బాధితురాలికి న్యాయం జరగాలని భావించిన సుహాస్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి జరిగిన సంగతి చెబుతాడు. ఈ కేసు టేకప్ చేసిన ఏసీపీ రాశి సింగ్, ఎస్ఐ నితిన్ ప్రసన్న ఎలాంటి నిజాలు రాబట్టారు, ఫేస్ బ్లైండ్నెస్ కారణంగా సూర్య ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు, అసలు సాయి శ్వేత ఎవరు, చివరికి అంతకుడు దొరికాడా లేదా అనేదే మిగతా కథ. కొత్త దర్శకులు కొత్త కాన్సెప్ట్లతో మ్యాజిక్ చేస్తుంటారు. ప్రసన్న వదనం దర్శకుడు అర్జున్ తన తొలి ప్రయత్నంలోనే ఫేస్ బ్లైండ్నెస్ అనే యూనిక్ కాన్సెప్ట్ని తీసుకుని సినిమాని ఆసక్తికరంగా నడపడంలో విజయం సాధించాడు. యాక్సిడెంట్ సన్నివేశంతో మొదలైన కథ తర్వాత హీరో ఫేస్ బ్లైండ్నెస్ క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేస్తూ ఆసక్తికరంగా ముందుకు సాగు. ఎప్పుడైతే కథలో క్రైమ్ ఎలిమెంట్ వచ్చిందో అప్పటి నుండి కథనం పరుగులు పెడుతుంది. ఇంటర్వెల్ వచ్చే ట్విస్ట్ ప్రేక్షకులకు షాక్ ఇస్తుంది. నిజంగా ఎవరు ఊహించని ట్విస్ట్ ఇది. తర్వాత సెకండ్ హాఫ్లో సూర్య పాత్ర చుట్టూ నడిపిన సర్వైవల్ డ్రామా చాలా డిఫరెంట్గా ఉంటుంది. కొన్ని సన్నివేశాలు సీట్ ఎడ్జ్ థ్రిల్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. క్లైమాక్స్ మరో స్థాయిలో ఉంటుంది. కథలో మలుపులు ఒక్కొక్కటి మంచి థ్రిల్ని పంచుతాయి. ఓవరాల్గా ప్రసన్న వదనం సినిమా ఆడియన్స్ని సరికొత్త థ్రిల్ని పంచుతుంది. సూర్య పాత్రలో సుహాస్ జీవించాడు. ఇది రెగ్యులర్ పాత్ర కాదు. ఎమోషనల్ సీన్స్లో తన నటన మరో స్థాయిలో ఉంటుంది. ఇందులో సహజత్వంతో కూడిన యాక్షన్ సన్నివేశాల్లో కొత్త సుహాస్ కనిపిస్తాడు. రాశి సింగ్కు పవర్ఫుల్ రోల్ దొరికి. ఇక సాంకేతిక పరంగా చూస్తే కెమెరా పనితనం థ్రిల్ని సరికొత్తగా ఎలివేట్ చేసింది. విజయ్ బుల్గాని నేపథ్య సంగీతం బ్రిలియంట్గా ఉంది. కథలో ఇంటెన్స్ తీసుకొచ్చింది. ఆర్క్ వర్క్, ప్రొడక్షన్ డిజైనర్ రిచ్గా ఉన్నాయి. ఫైనల్గా ప్రసన్న వదనం మస్ట్ వాచ్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీకి మనమిచ్చే రేటింగ్ 3.25 out of 5.